ఇక్కడేంది శభాష్ రేవంత్ పాలన బాగుంది, ప్లానింగ్ అదిరింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానం చాలా మంచి ఐడియా. సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ ప్రయాణం దేశానికి ఆదర్శం. టీం వర్క్తో విజయాలు ఖాయం. అందరూ ఒకే తాటిపై ఉండి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వ పథకాలు చివరి వ్యక్తికి కూడా అందించాలి. విపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందాలి. 2 ఏళ్ల ప్రజాప్రభుత్వ పాలనపై రాహుల్ గాంధీ ప్రశంసలు. ఏఐసిసి టీంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీ. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. వాస్తవానికి 2 సంవత్సరాలలోనే ఏంది సంక్షేమం అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా, ఎక్కడ కూడా టీం వర్క్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా మరిన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు అండ్ ప్రజల మన్ననను పొందాలి అనే ఆలోచనతో ఉన్నారు. అంటే ఇంకా ప్రజలకు ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చేస్తారు అనేది ఒక సంకేతం ఇస్తున్నారు. ప్రజలు ఊహించనిది కూడా ప్రజలకు ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నారు. మరి ఏం పథకం తీసుకొస్తారో కొత్తది ఇంకా ఆలోచన చేయాలి. ఎందుకంటే అందరు ఖుషీగా ఉన్నారు. మున్సిపల్ రిజల్ట్స్ తర్వాత దాదాపు 90% కైవసం చేసుకునేసరికి రాహుల్ గాంధీ సంతోషంలో రేవంత్ మీద ప్రశంసల వర్షం కురిపించిండు. వాస్తవానికి గెలిచిండు కాబట్టి మున్సిపల్లో విజయం సాధించినందుకు ఇట్లా టీం వర్క్ విజయం సాధించారు. అయితే పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు, సమన్యాయం కోసం ఆచితూచి అడుగులు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాము. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మన టార్గెట్ 2029 ఎలక్షన్స్. బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి. అర్హులందరికీ పథకాలు అందాలి. ప్రజలకు మరింత చేరువ కావాలి. సీఎం అండ్ మంత్రులు, ముఖ్య నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం. ఏఐసిసి చీఫ్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ. 2 ఏళ్ల ప్రభుత్వ పార్టీ పనితీరుపై సంతృప్తి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కితాబ్. టీం వర్క్ బాగుందని ప్రశంస. ఇది టీం వర్క్ 2029 టార్గెట్. ఆ టార్గెట్ అదే దిశగా పనిచేస్తున్నారు. ప్రతి విషయంలో సక్సెస్ అయ్యారు. 2029 టార్గెట్గా పనిచేస్తున్నారు. ప్రతి విషయంలో సక్సెస్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఒకవేళ ఇవి క్యాన్సిల్ చేస్తే, అసలు ఆ వ్యవస్థని రద్దు చేస్తే నెక్స్ట్ ఉన్నాయి కార్పొరేషన్ ఎలక్షన్లు. కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా జెండా ఎగిరేస్తారు. కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతున్నది. ఎందుకు బలం పెరుగుతున్నది? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడున్న రాష్ట్రపతి దగ్గర పోయి కూడా ఎంతమంది పిల్లలు చనిపోతుంటే కూడా ఆమె కంటతడి పెట్టింది. మళ్ళీ లేట్ అవుతుందో ఏమని చెప్పేసి కంటతడి పెట్టి తొందరగా బిల్ పాస్ చేయించింది రాష్ట్రపతి దగ్గర. కేసీఆర్ ఒక్కడు ఫామ్ హౌస్లో వండుకుంటే తెలంగాణ రాలే. సోనియా గాంధీ తలుసుకుంటే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు. ఆమె ఏ రకంగా తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని ఉపాయాలు వేసింది, ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసింది అనేది ఒకసారి ఆలోచించండి. పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి బిల్ పాస్ చేయించింది. కేసీఆర్ ఎడవన్నాడు. ఆమెకి ఇచ్చే గౌరవం ఏంది? మనం ఎంత గౌరవం ఇవ్వాలి సోనియా గాంధీకి? తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవాలి. ఎట్లా అంటే ఆమెకు 4 సార్లు వాళ్ళ పార్టీకి అధికారం ఇచ్చి రుణం తీర్చుకోవాలి. ఒక దగ్గర పార్టీని పోగొట్టుకొని ఇక్కడ తెలంగాణ ఇచ్చి బిడ్డలను బతికించుకున్నది. ఏమంటారు? గతంలో చనిపోలేదా అంటే ఎవరైనా అడుగుతారు. అడగంగానే ఇది బిస్కెట్లు చాక్లెట్లు కాదు పంచుతందుకు. ఒక రాష్ట్ర విభజన అంటే మామూలు విషయం కాదు. కొద్ది రోజులు కోపం మీద ఎగురుతారేమో, చూద్దాం, కొద్ది రోజులు చల్లగా అవుతారు, మంచిగా ఉంటుంది, తర్వాత చూద్దాం అన్న ఆలోచనతో చేసుకుంటూ పోయారు. ఈ ఉద్యమం అనేసరికి ఈ విద్యార్థులు వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అవన్నీ చూడలేక తెలంగాణనిచ్చింది. అర్థం చేసుకోవాలి. కేసీఆర్కు తెలంగాణ రావాలని కూడా లేకుండే, తెలంగాణ వస్తే పైసలు వసూలు ఉండకపోతుండే అనే ఆ ఉద్దేశంతో తెలంగాణ ఎట్లయినా అధికారంలోకి రాను అని అనుకున్నాడు. కానీ ఏంటంటే తంతె బూరల బుట్ట పడ్డట్టు ఏదో ముచ్చట చెప్పి పోటీ చేస్తే అడ్డిమారి గుడ్డి సీటులో గెలిచిండు. అప్పుడు జనాలు కూడా ఏమనుకున్నారంటే మనోని కోటేసి గెలిపించుకుంటే ఏదో సాధిస్తాడు, ఏదో బాగు పెడతాడు అని అనుకొని ఓటేసిరు, పప్పులో కాలేసిరు. ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి అందుకని ప్రతి ఎలక్షన్లో తంతున్నారు, తన్ని మూలగొడేస్తున్నారు ప్రతి ఎలక్షన్లో. ఇప్పుడు అర్థమైంది కేసీఆర్ ఏంది,
కేసీఆర్ నిజ స్వరూపం ఏంది తెలుసుకున్నారు. ముచ్చట్లు నమ్మి మోసపోయినాం అబ్బా 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 అని జనాలు ఇన్ని రోజులకు తేరుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు అంటే బీఆర్ఎస్ని తన్ని తరుముతున్నారు. వీళ్ళేమనుకుంటారు, మనుషులను తంతురు కాదు, ఓట్లతో తంతున్నారు, తరిమి మూలకు కొడుతున్నారు. ఇది జరుగుతున్నది. అందుకనే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ఇంకొక 2 టర్ములు ఖచ్చితంగా పట్టం కట్టాలి. ఆమె లేకుంటే తెలంగాణ ఎక్కడిది? ఉద్యమం అందరు చేశారు, మస్తుగా చేశారు. 1969 నుంచి తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం అందరు చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ మలి దశ ఉద్యమంలో సోనియా గాంధీ ఇస్తేనే వచ్చింది, లేకుంటే వచ్చేది కాదు. ఈయన ఏం చేసేటోడు కూడా కాదు. ఏ రకంగా నన్ను ఇవ్వాలి అని అనుకుంది, ఇచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకోరి.